మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఫస్ట్ యూనిట్లో మనం పబ్లిక్ పాలసీ యొక్క ఇంపార్టెన్స్ గురించి, మీనింగ్, నేచర్, స్కోప్ గురించి మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. సో ఈ ఫస్ట్ యూనిట్లో చివరిగా ఒక చిన్న కాన్సెప్ట్, వన్ మోర్ స్మాల్ కాన్సెప్ట్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆర్ గ్రోయింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పబ్లిక్ పాలసీ. అంటే పబ్లిక్ పాలసీ యొక్క ఇంపార్టెన్స్ ఏ విధంగా పెరిగింది, ఎందుకు పెరిగింది, హౌ అండ్ వై ద ఇంపార్టెన్స్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ఈజ్ గ్రోయింగ్ అనేటువంటిది మనం చూడాలి. ఒక చిన్న కాన్సెప్ట్ ఇది. ప్రీవియస్ క్లాసెస్లో మనం అర్థమైంది ఏంటంటే, సో వాట్ వీ హ్యావ్ అండర్స్టాండ్ ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్, ప్రీవియస్ డిస్కషన్స్లో, సో పాలసీ అనేటువంటిది గవర్నమెంట్ యొక్క యాక్టివిటీస్. ద పాలసీ మీన్స్ నథింగ్ బట్ ఆఫ్ ది యాక్టివిటీస్ ఆఫ్ ది గవర్నమెంట్. So actually what the government is going to do, that is nothing but of the public policy, and which is related to the public welfare or society welfare, and so like this. So public policy, it involves many things, many aspects అందులో ఇమిడి ఉంటాయి. అలాగే పబ్లిక్ పాలసీ అనేటువంటిది ఇట్స్ ఇంక్లూడ్స్ ద ఫార్మేషన్ ఆఫ్ ది పబ్లిక్ పాలసీ, ఇంప్లిమెంటేషన్, మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్. అంటే పబ్లిక్ పాలసీని ఫార్ములేట్ చేయటం అంటే రూపొందించటం, ఇంప్లిమెంటేషన్ అంటే అమలుపరచటం, తర్వాత అది ఏ విధంగా అమలుపరుస్తున్నారు, అమలు జరుగుతుంది అనేటువంటిది మానిటరింగ్ చేయటం, తర్వాత ఎవాల్యుయేషన్ అంటే దానివల్ల ఎంతవరకు లాభం వచ్చింది, ఎంతవరకు బెనిఫిట్ అయ్యింది, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇంకెక్కడన్నా లూప్ హోల్స్ ఉన్నాయనేటువంటిది చూసుకోవటం. సో పబ్లిక్ పాలసీ మీన్స్ ఇట్ ఇన్వాల్వ్స్ ఫార్ములేషన్, ఇంప్లిమెంటేషన్, మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్. సో వీటిని కలిపి మనం పబ్లిక్ పాలసీ అని చెప్తాం. సో ఇప్పుడు సో పబ్లిక్ పాలసీ యొక్క ఇంపార్టెన్స్ మనం చూస్తే, బేసికల్లీ క్యాపిటలిస్టిక్ సొసైటీ అంటే సొసైటీకి గవర్నమెంట్ వాట్ ద స్టేట్ ఆర్ గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు డూ అనేది పబ్లిక్ పాలసీస్ మీద ఆధారపడి ఉంటుంది. ద పబ్లిక్ పాలసీస్ రిఫ్లెక్ట్స్ వాట్ ద గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు డూ ఫర్ ది సొసైటీ or the public. So this is, for example, capitalistic society తీసుకుంటే, if you take capitalistic society, the policies are, the state interference are very limited because the capitalistic people are having the full freedom to do business. So policies are, there are just two types only. One is regulating the economic activities. సో దానికి మాత్రమే రెగ్యులేటింగ్ ది ఎకనామిక్ యాక్టివిటీస్ అండ్ సోషల్ యాక్టివిటీస్, ఈ రెండింటికి సంబంధించి ఉంటాయి, కానీ ప్రమోషన్ అనేది ఉండదు. ద పాలసీస్ ఆర్ రిలేటెడ్, రెస్ట్రిక్టెడ్ టు ఓన్లీ ద మానిటరింగ్ అండ్ కంట్రోలింగ్ ద ఎకనామిక్ యాక్టివిటీస్ అండ్ సోషల్ యాక్టివిటీస్ ఆఫ్ ది సొసైటీ. ఎప్పుడు ఇది క్యాపిటలిస్టిక్ సొసైటీలో అంటే క్యాపిటలిస్టిక్ పెట్టుబడిదారు వ్యవస్థలో పాలసీస్ యొక్క పరిధి తక్కువగా ఉంది. ఎందుకంటే కేవలం ఇది పెట్టుబడిదారుల యొక్క, క్యాపిటలిస్టుల యొక్క ఆర్థికపరమైన వ్యవహారాలని, సోషల్ అంటే సాంఘికపరమైనటువంటి సమాజంలో ఉన్నటువంటి సాంఘికపరమైన వ్యవహారాలని కంట్రోల్ చేయడానికి మాత్రమే, నియంత్రించడానికి మాత్రమే పరిమితమై ఉండేది. అయితే రాను రాను సో గ్రాడ్యువల్లీ ద స్టేట్స్, మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్ సో టర్న్ టువర్డ్స్ ది వెల్ఫేర్ స్టేట్స్, సో సంక్షేమ రాజ్యములుగా మారాయి. So in that process, when the states are turned into as the welfare states, the government activities are expanded more and more. The government has to take care of the welfare of the society and the development of the public or the state. So ఈ ప్రాసెస్లో మనం ఏం చెప్పుకోవచ్చు అంటే పబ్లిక్ పాలసీస్ యొక్క స్కోప్ పెరిగిందని చెప్పుకోవచ్చు. అంటే క్యాపిటలిస్టిక్ స్టేట్గా ఉన్నప్పుడు లిమిటెడ్గా ఉండింది, బట్ ఎప్పుడైతే స్టేటు క్యాపిటలిస్టిక్ సొసైటీ పెట్టుబడిదారు వ్యవస్థ నుంచి సంక్షేమ రాజ్యాలుగా మారిందో అప్పుడు గవర్నమెంట్ యొక్క యాక్టివిటీస్ పెరిగాయి కాబట్టి సో వీటి యొక్క స్కోప్ పెరిగింది. సో అది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో 5 year ప్లానింగ్, మనం ప్లానింగ్ కమిషన్ ఉంది. సో ప్లానింగ్ కమిషన్ రకరకాల పాలసీస్ని డిజైన్ చేసి ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో పబ్లిక్ 5 year ప్లాన్స్ యొక్క మనం చూస్తే కనుక చాలా, ఫస్ట్ 5 year ప్లాన్ కావచ్చు, సెకండ్ కానీ థర్డ్ కానీ చూస్తుంటే డెవలప్మెంట్ ఆఫ్ ది ఎకనామిక్ అండ్ రిమూవల్ ఆఫ్ ది పవర్టీ, ప్రొవైడింగ్ ది ఎంప్లాయ్మెంట్ అండ్ డెవలపింగ్ ద అగ్రికల్చర్ గ్రోత్. సో వీటి మీద ఫోకస్ చేసింది. అంటే
పాలసీస్ యొక్క స్కోపు ఎక్కువగా ఉండింది, ఎక్స్పాండ్ అయ్యింది, ఇంపార్టెన్స్ పెరిగింది అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలాగే ముఖ్యంగా ఈ పాలసీస్ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి రెగ్యులేటింగ్ పాలసీస్ అండ్ రెండోది ప్రమోటింగ్ పాలసీస్. అంటే ఇందాక చెప్పుకున్నాం, రెగ్యులేటింగ్ పాలసీస్ అంటే which policies are regulating the activities of the capitalistic people or economic activities. అంటే ఇక్కడ పెట్టుబడిదారుల యొక్క ఆర్థికపరమైన వ్యవహారాలు లేదా సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాల ఆర్థికపరమైన వ్యవహారాలను నియంత్రించడానికి చేసేటువంటి పాలసీస్ కొన్ని ఉంటాయి. అంటే లేబర్ చట్టాలు కావచ్చు, మినిమం వేజెస్ సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు, ఫ్యాక్టరీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు, మినిమం వర్కింగ్ అవర్స్. సో ఇవన్నీ కూడా ఏంటంటే రెగ్యులేటింగ్ పాలసీస్ కిందకి వస్తాయి. అలాగే ప్రమోషన్ ఆఫ్ ది ఎకనామిక్ యాక్టివిటీస్ లేదా సోషల్, అంటే ప్రజల యొక్క ఆర్థికపరమైన సాంఘికపరమైన విషయాల్లో అభివృద్ధికి దోహదపడేటువంటి పాలసీస్, విచ్ పాలసీస్ ఆర్ హెల్పింగ్ are made for the development of the promoting the economic and social activities, social aspects. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పనికి ఆహార పథకం, సో అది ఎకనామిక్ డెవలప్మెంట్. అలాగే మినిమం ఇంత శాలరీస్ ఇవ్వాలి, అయితే ఈ విధమైన ఫెసిలిటీస్ స్టేట్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం, సోషల్ డెవలప్మెంట్ కోసం. అంటే బేసికల్లీ పబ్లిక్ పాలసీస్ రెండు రకాలు, ఒకటి రెగ్యులేటింగ్ సంబంధించినటువంటివి, రెండోది ప్రమోషన్ ఆఫ్ ది సోషల్ అండ్ ఎకనామికల్ యాక్టివిటీస్ సంబంధించి. సో అలాగే కొన్ని సందర్భాల్లో చట్టాలు ఉంటాయి. సో డౌరీ చట్టాలు కావచ్చు, ఎలక్ట్రిసిటీ పాలసీస్, ప్రొవైడింగ్ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్, రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజల యొక్క వెల్ఫేర్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్కి సంబంధించినటువంటి పాలసీస్. సో అది ఇక్కడ మనం గమనించాలి. సో అలాగే ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ తర్వాత చూసుకుంటే డిఫెన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఇఫ్ యూ అబ్జర్వ్ ఆఫ్టర్ ది ఫస్ట్ అండ్ సెకండ్ వరల్డ్ వార్స్, the state's priorities so turn towards the defense. డిఫెన్స్కి సంబంధించి అలాగే ఫారిన్ పాలసీస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఈ యొక్క పబ్లిక్ పాలసీస్ కాన్సన్ట్రేట్ చేయడం మొదలుపెట్టాయి. సో అది ఇక్కడ గమనించాలి. అంటే బిగినింగ్లో క్యాపిటలిస్టిక్ సొసైటీ ఉన్నప్పుడు పరిమితంగా ఉండేటువంటి పాలసీస్, వెల్ఫేర్ స్టేట్ అప్పుడు, ఆ తర్వాత రాను రాను ఈ యొక్క ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఇంటర్నేషనల్ విషయాల్లో కూడా, ఫారిన్ పాలసీ విషయంలో కావచ్చు, అలాగే డిఫెన్స్ పరంగా కూడా ఎక్కువ ఫోకస్ చేయడం మొదలుపెట్టాయి. అంటే ఈ కనుక మనం అబ్జర్వ్ చేస్తే క్రమేణా స్టేట్ యొక్క యాక్టివిటీస్ ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు పాలసీస్ యొక్క ఇంపార్టెన్స్ కూడా పెరుగుతుంది. పాలసీస్ యొక్క స్కోప్ ఎప్పుడైతే పెరుగుతుందో వాటి యొక్క ఇంపార్టెన్స్ కూడా పెరుగుతుంది అనేటువంటిది గమనించాలి. వెన్ ద స్టేట్ యాక్టివిటీస్ ఆర్ గ్రోయింగ్ మోర్ అండ్ మోర్, ద policies of the scope is expanded automatically. So gradually the significance of the policies are more and more. అది గమనించాలి. అంటే రాజ్యం లేదా స్టేటు, ప్రభుత్వం యొక్క కార్యకలాపాలు ఎక్కువ అవుతున్నప్పుడు సో ప్రభుత్వాల యొక్క పాలసీస్ ఎక్కువ చేస్తాయి. సో ఎక్కువ చేసే ప్రాసెస్లో వాటి యొక్క స్కోప్ కూడా ఎక్కువగా ఉంటుంది. స్కోప్ ఎక్కువైనప్పుడు పాలసీస్ యొక్క ఇంపార్టెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో అది ఇక్కడ మనం గమనించాలి. సో దీన్ని బట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బిగినింగ్లో స్కోపు, ఇంపార్టెన్స్ తక్కువగా ఉన్నటువంటి పాలసీస్ రాను రాను స్టేట్ యొక్క యాక్టివిటీస్ పెరుగుతూ ఉన్న ప్రాసెస్లో, ఆ యొక్క పరిణామ క్రమంలో పాలసీస్ యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటిది పెరిగింది. సో పాలసీస్ అధ్యయనం చేయడం యొక్క ఇంపార్టెన్స్ పెరిగింది. సో దేర్ ఈజ్ ఎ నీడ్ ఆఫ్ ది స్టడీ ద గవర్నమెంట్ పాలసీస్. వాట్ పాలసీస్ గవర్నమెంట్స్ ఆర్ టేకింగ్ టు కంట్రోల్ ద డిఫెన్స్ problems, external, and what type of policies governments taking for the development of the international relations, promoting the international affairs. సో అది ఇక్కడ మనం గమనించాలి. ఇప్పుడు లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, ఈ పాలసీస్ అన్నీ కూడాను ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి. సో మనం బిగినింగ్ నుంచి కూడా చూసుకుంటే మనకి ఎస్పెషల్లీ ఇండియాలో ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి తీసుకుంటే గవర్నమెంట్ యొక్క యాక్టివిటీస్ చాలా ఎక్కువగా ఎక్స్పాండ్ అవుతున్న ప్రాసెస్లో పాలసీస్ యొక్క ఇంపార్టెన్స్ పెరుగుతుంది, పాలసీస్ యొక్క స్కోప్ పెరుగుతుంది. సో పాలసీస్ ఎప్పుడైతే రూపొందించబడ్డాయి, వెన్ ద పాలసీస్ ఆర్ మేడ్ బై ద గవర్నమెంట్, సో డెఫినెట్లీ వీ హ్యావ్ టు అనలైజ్ ద పాలసీస్. సో పబ్లిక్ పాలసీ అంటే కేవలం పాలసీస్ని రూపొందించడమే కాదు, నాట్ ఓన్లీ ద డిజైనింగ్ ఆర్ ఫార్ములేటింగ్ ద పాలసీస్. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇట్ ఇంక్లూడ్స్ ఇంప్లిమెంటేషన్, మానిటరింగ్ అండ్ అనలైజింగ్. సో
ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే పబ్లిక్ పాలసీస్ యొక్క ఇంపార్టెన్స్, వాటి యొక్క స్కోపు పెరుగుతుంది అనేటువంటిది మనం గమనించవచ్చు. అంటే పోలీస్ స్టేట్గా ఉన్నప్పటి నుంచి క్యాపిటలిస్ట్ స్టేట్గా ఉన్నప్పుడు, అలాగే క్యాపిటలిస్టిక్ స్టేట్గా సొసైటీగా ఉన్నప్పటి నుంచి వెల్ఫేర్ స్టేట్గా మారినప్పుడు ఈ పరిణామ క్రమంలో పాలసీస్ ఎక్కువ అవుతాయి, గవర్నమెంట్ ఎక్కువ యాక్టివిటీస్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ప్రాసెస్లో పాలసీస్ యొక్క స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఆ పాలసీస్ యొక్క స్కోప్ ఎక్కువైన పరిస్థితుల్లో గవర్నమెంట్ పాలసీస్ యొక్క సిగ్నిఫికెన్స్ ఎక్కువ ఉంటుంది. బికాస్ when the government is making the more and more policies, the many people, many organization has to involve in that policy making, implementation, evaluation and monitoring. సో ఇందాక ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్నట్టు చాలా ఆర్గనైజేషన్స్, చాలా పీపుల్ ఇందులో ఇన్వాల్వ్ అవుతారు. సో 1-2 పాలసీస్ ఉన్నప్పుడు తక్కువ మంది ఇన్వాల్వ్ అవుతారు. When we have more and more policies, the more organizations and more people has to spend more time in this process. సో అందుకోసం మనం ఏం చెప్పుకుంటామంటే, సో పోలీస్ స్టేట్గా ఉన్నప్పుడు, క్యాపిటలిస్టిక్ స్టేట్గా ఉన్నప్పుడు, వెల్ఫేర్ స్టేట్గా ఉన్న ప్రాసెస్లో ఈ పరిణామ క్రమంలో పాలసీస్ ఎక్స్పాండ్ అవుతూ వచ్చాయి కాబట్టి వాటి యొక్క సిగ్నిఫికెన్స్, ఇంపార్టెన్స్ పెరుగుతూ ఉంటుంది. అది గమనించాలి. అలాగే ఇప్పుడు మరీ ముఖ్యంగా ఈ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ ప్రపంచమంతా ఒక బిజినెస్ యూనిట్ అయిన ప్రాసెస్లో సో పాలసీస్ యొక్క సిగ్నిఫికెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. బికాస్ మెనీ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇన్ఫ్లుయెన్సెస్ ద ఎవ్రీ స్టేట్ పాలసీస్. అది గమని ఇప్పుడు హెల్త్ పాలసీ ఎలా ఉంది అనేటువంటి ప్రపంచంలో అన్ని దేశాలు ఇండియా వైపు చూస్తున్నాయి. వాట్ ఇండియా హెల్త్ పాలసీస్ ఫర్ ఓవర్కమింగ్ దిస్ కోవిడ్ సిచ్యువేషన్. సో అది ఇక్కడ గమనించాలి. అలాగే ఎడ్యుకేషన్ పాలసీ ఎలా ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ రిమూవ్ చేసుకోవడానికి వాట్ పాలసీస్ ద గవర్నమెంట్ ఈజ్ మేకింగ్. అది అలాగే ఇంకోటి ఏం జరుగుతుంది, వన్ మోర్ థింగ్ ఈజ్ హియర్, ఎవ్రీ స్టేట్ అబ్జర్వ్స్ డెవలప్డ్ కంట్రీస్ పాలసీస్. అభివృద్ధి చెందిన దేశాల యొక్క పాలసీస్ని చూసి వాటిని మనం ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చెబుతుంది ఏంటి, ఎందుకు ప్రైవేటైజేషన్, వై ద సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు ప్రైవేటైజేషన్, వాట్ ద రీజన్ ఈజ్ దే ఆర్ టెల్లింగ్, ద రీజన్ దే ఆర్ టెల్లింగ్ ఈజ్ if you see any development country is under the privatization. అభివృద్ధి చెందిన ప్రతి దేశంలో కూడా ప్రైవేటైజేషనే ఉంది. సో కాబట్టి మనం కూడా ప్రైవేటైజ్ వైపు వెళితే అభివృద్ధి చెందుతాం అనేటువంటిది ప్రభుత్వాలు చెప్తున్నటువంటి ఒక స్టేట్మెంట్. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఒక దేశము, ఎస్పెషలీ డెవలపింగ్ కంట్రీస్, దే హ్యావ్ టు లుక్ ఎట్ ది డెవలప్డ్ కంట్రీస్ పాలసీస్. సో దాన్ని చూసి మనం అడాప్ట్ చేసుకోవడం, చేర్పు మార్పులతో జరుగుతాం. కాబట్టి ఇక్కడ ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పబ్లిక్ పాలసీస్ యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటిది చాలా ఉంది, అది క్రమేణా పెరుగుతూ వస్తుంది. అది గమనించాలి. అలాగే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పాలిటిక్స్ వేరు, పబ్లిక్ పాలసీస్ వేరు. సో రాజకీయాలు వేరు, విధానాలు వేరు, అది గమనించాలి మనం. అలాగే డెసిషన్స్ వేరు. ప్రీవియస్ క్లాస్లో మనం మాట్లాడుకున్నాం. నిర్ణయాలు తీసుకోవటం అనేటువంటి డెసిషన్ మేకింగ్ అనేటువంటిది పాలసీలో పార్ట్. అది ఒక పాలసీలో చాలా డెసిషన్స్ ఉంటాయి. సో ఈ ఫస్ట్ యూనిట్లో చివరిగా మనం ఓవరాల్గా మనం గమనించాల్సింది ఏంటంటే పాలిటిక్స్ ఈజ్ డిఫరెంట్ అండ్ పాలసీ ఈజ్ డిఫరెంట్ అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ వీటి యొక్క పాలసీస్ యొక్క అవుట్పుట్, ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది వేరేగా ఉంటుంది. సో డెసిషన్స్ వేరు, పాలసీస్ వేరు, డెసిషన్స్ వేరు, పాలిటిక్స్ వేరు. ఈ మూడు వేరు వేరు అంశాలు, అది ఇక్కడ గమనించాలి. రాజకీయాల నుంచి పబ్లిక్ పాలసీస్ వస్తాయి, పాలసీస్లో డెసిషన్స్ ఉంటాయి. ఇది సూత్రం మనం గమనించాలి. సో ఫైనల్గా ప్రతి పబ్లిక్ పాలసీ కూడా గోల్ ఓరియంటెడ్ అయి ఉంటుంది. గోల్ వేరు, పాలసీ వేరు. గోల్ అంటే మనం సాధించవలసినటువంటి లక్ష్యం, ఆ లక్ష్య సాధన కోసం తీసుకునేటువంటి విధి విధానాలనే పాలసీస్ అంటాం. ఈ పాలసీస్లో నిర్ణయాలు ఉంటాయి, అవి డెసిషన్స్ అంటాం. ఇవన్నీ కూడా రాజకీయాలకు సంబంధించి ఉంటాయి. సో ఇది చిన్న చిన్న ఆ యొక్క వేరియేషన్స్ ఉన్నాయి, అది గమనించాలి. సో దీంతో మనకి ఇది ఒకసారి మీకు ఇచ్చినటువంటి మెటీరియల్ ఒకసారి చూస్తే ఈ యొక్క పబ్లిక్ పాలసీస్ యొక్క ఇంపార్టెన్స్ ఎలా పెరిగింది అనేటువంటిది మనం చూస్తాము. అలాగే ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ ఉంది, IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కానీ, లేకపోతే వరల్డ్ బ్యాంక్, ఇవన్నీ కూడా ప్రపంచం యొక్క ఆర్థిక విధానాల్ని, ఎకనామిక్ పాలసీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. ఎస్, దట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది పాలసీస్, ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది పాలసీస్. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో ఇంకో కాన్సెప్ట్ చూద్దాం.